అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారగెంట్' 46వ భాగం. రచయిత వనజ గారు. మై డియర్ చిన్న మదర్, రాక రాక హైదరాబాద్‌కొచ్చావు ఒకసారి. మళ్ళీ ఎప్పుడొస్తావో ఏంటో. తర్వాత మీ ఆయన ఏ ఊర్లో ఉంటాడో తెలియదు. ఇప్పుడు పెళ్లి కాకముందే ఒకసారి వచ్చావు కదా! కాబట్టి ఇన్ని కోరికలన్నీ ఏంటో చెప్పేసేయ్, నేను తీరుస్తానంటూ ప్రమోద్ అనేసరికి, వావ్! అయితే ఫస్ట్ నాకు బర్గర్ కావాలి. ఆ తర్వాత గోల్కొండ, చార్మినార్, బిర్లా మందిర్ అని చెప్తుంటే సడెన్‌గా డల్ అయిపోతుంది మహిత. ఏంటే సైలెంట్ అయిపోయావు? చెప్పు, ఇంకా లిస్ట్ వింటున్నాను కదా అని ప్రమోద్ అంటే, వద్దులే బావ, నాన్నకి బాలేని టైంలో అనుకోని పరిస్థితుల్లో మనం హైదరాబాద్‌కొచ్చాం అంతే తప్ప వెకేషన్‌కి ఏమీ కాదు కదా! ఈసారి ఎప్పుడైనా నేను, నాన్న, అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను. అప్పుడు మాత్రం నన్ను తిప్పి చూపించేయి. ఇప్పుడొద్దులే, నాన్నకలా బాలేకపోతే నేను ఎంజాయ్ చేయలేను అని అంది మహిత. మళ్ళీ నువ్వు రావాలంటే నేను హైదరాబాద్‌లో ఉండాలి కదా! నేను జాబ్ చేసేదే బెంగుళూరులో, మరి ఇక్కడ నువ్వు చెప్పిన చార్మినార్, గోల్కొండలో ఎలా తిప్పుతానే అంటూ ప్రమోద్ అనేసరికి బృంద మీద అరిచేస్తూ, పెద్ద బావ తిప్పకపోతేనే చిన్న బావ బాగున్నాడు కదా! ఆ బావ కోసం వచ్చి నేను బాగా తిరుగుతానులే అంది మహిత. బృంద చిన్నగా నవ్వుకొని, మా అన్నయ్య చిరాక్కి ఈ అమ్మాయి ఇంత అతివాగుడు ఎనర్జిటిక్‌కి వీళ్ళిద్దరి కాంబో ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ క్రిష్ ఫేస్ గుర్తు రాగానే నవ్వుకుంది. త్వరగా అన్నయ్య కూడా కోలుకొని వీళ్ళతో జాయిన్ అయిపోతే ఎంత బావుండో అని మనసులోనే కోరుకుంటుంది బృంద. మహిత అన్న మాటలకి బాబుకి కోపం వచ్చిందేమో. ఆమె తల మీద మొట్టి రావే అని పైన ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఆమె అడగకపోయినా కూడా బర్గర్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అని వెజ్ బాబోయ్! బృందకి కూడా నచ్చినవి అన్నీ ఇప్పిచ్చేసి ముగ్గురు సింపుల్‌గా స్నాక్స్ తినేసి సాయంత్రానికి ఇంటికొచ్చారు. అప్పటికి ఎవరు హాల్‌లో లేరు. అందరూ లోపలే ఉన్నారు. ఎందుకంటే అప్పుడే అతనికి కొంచెం స్పృహ వస్తుంది కాబట్టి. డాడీ అన్నయ్య స్పృహలోకొచ్చారా అని కొంచెం సంతోషపడుతూ వెళ్ళిన బృందాకి, కళ్ళు తెరిచాడమ్మా, ఇంకా మాట్లాడలేకున్నాడని చెప్పారు ప్రకాష్ గారు. నర్సు వచ్చి, సార్ నైట్‌కి డాక్టర్ గారు వచ్చి చెకప్ చేస్తారంట. నేనొకసారి కండిషన్ మొత్తం డాక్టర్ గారికి చెప్తాను. ఇంక ఏం ప్రాబ్లమ్ లేదని అన్నారు. రేపు మార్నింగ్ అంతా సార్ మాట్లాడతారు. ఇక నుంచి మీరే చూసుకోవాలని చెప్పడంతో దానికి అందరూ సంతోషపడ్డారు. శాస్త్రి గారు అక్కడ లేరు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు బావ అంటూ క్రిష్ చేతిని పట్టుకొని మహిత అంటుంటే, ప్రమోద్ ఆమెను దూరం లాగి, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? రేపు మార్నింగ్ తనతో మాట్లాడుదువు గానిలే, స్పృహ వచ్చాక. ఇప్పుడు నీ నోటి దూలతో ప్రశాంతతని మాయం చేయొద్దని చెప్పేసరికి, అవునులే, ఇక్కడ పెద్ద ఓవర్ చేస్తున్నావు అనుకున్న మహిత అతన్ని చూసి పక్కకి వచ్చేస్తే, మా ఇంట్లో నైట్ మాత్రం అందరూ కలిసి భోజనం చేశారు. ఆర్య మాత్రం అటు ఇటు తిరుగుతూ తన ఇల్లే అనుకుంటూ ఉన్న మహితని అటే చూస్తున్నాడు. అతని ఆలోచన గ్రహించలేనంత పిల్లోడేం కాదు కదా మన ప్రమోద్. అందుకే ఆర్య పక్కన కూర్చున్న అతను అబ్జర్వ్ చేస్తూ, మహిత ఇలా రా అని పిలిచాడు. వెంటనే కూరతో ప్రత్యక్షమైపోయిన ఆమె, ఏమైనా కావాలా బావగారు అని అనడంతో, ఆహా లేదు, ఎప్పుడూ చెప్తుంటావు కదా నాకు అన్నయ్య లేరు అని. ఇతని పేరు ఆర్య, తెలుసు కదా, బృందాకి హస్బెండ్. నీకు అన్నయ్య అవుతాడు. నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అన్నయ్య అని పిలువని చెప్పి బాస్. తను మీకు సిస్టర్ లాంటిదని సిస్టర్ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్తాడు ప్రమోద్. దాంతో ఆర్యకి ఫీజులు ఎగిరిపోయాయి. తనకు తన డాడీకి తెలిసినంత వరకు ప్రకాష్ గారికి ఎవరూ లేరు. ఉన్నది నలుగురే మరి. ఈ కొత్త చుట్టరికాలు ఎక్కడ్నుంచొచ్చాయి? అబ్బా! మధ్యాహ్నం నుంచి చూస్తున్నా, అందరూ వరుసలతోనే పిలుచుకుంటున్నారు. ఎవరా అని అనుకున్నాడు. అడుగుదామంటే బృంద కరెక్ట్‌గా చెప్పదు. ప్రకాష్ గారితో ఇంతవరకు అతను సరిగ్గా మాట్లాడిందే లేదు. ఇంక జవాబిచ్చేది హరిత ఒక్కతే కాబట్టి వీళ్ళందరూ మీకు అదే మనకు రిలేటివ్స్ అవుతారా ఆంటీ అని కాస్త ఫేస్‌లో వినయం యాడ్ చేసి మరీ అడిగాడు ఆర్య. అవును బాబు అని అంటూ ప్రతి ఒక్కరిని వరుసలతో పరిచయం చేసింది హరిత. అమ్మో! నాకు తెలియకుండా ఇన్ని జరిగాయా? వెంటనే ఈ విషయం డాడీకి చెప్పాలి అని అనుకుంటూ ఫాస్ట్‌గా 2 ముద్దలు తినేసి కుంటుకుంటూ రూమ్‌కి వెళ్ళిపోతాడు ఆర్య. మీరు మళ్ళీ ఇన్ని రోజులు ఆర్య, నరేంద్రకి కాల్ చేసి ఏమీ చెప్పలేదని అనుకోకండి. ఎందుకంటే ఇన్ని రోజులు క్రిష్ బాగున్నాడు. ఎక్కడో అతను ఏమైనా తంతాడేమో అన్న భయంతో ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడూ కాల్ చేసే సాహసం కూడా ఆర్య చేయలేదు. ఇప్పుడు అతన్ని ఎవరు ఏమీ పీకలేరనుకున్న కాన్ఫిడెన్స్ వచ్చిద్ది. అందుకే నరేంద్రకి కాల్ చేశాడు. హలో డాడీ అంటూ అటువైపు తింటున్నది కూడా పొరబోయేలాగా ఆర్య అరవడంతో, ఏమైంది నాన్న అంటూ షాక్ అయిపోయాడు నరేంద్ర. నీకు మధ్యాహ్నం నుంచి ఒక విషయం చెప్పాలని కాల్స్ చేస్తున్నా, లిఫ్ట్ చేయవేంటి అని ఆర్య అడిగితే, పార్టీకి సంబంధించి మీటింగ్‌లో ఉన్నాను. అందుకే వీలు పడలేదు. ఇప్పుడు చెప్పు
ఆ క్రిష్ ఎప్పుడైనా ఉన్నాడేమో అని తెలిసిందా అని నరేంద్ర అనేసరికి, ఎక్కడో ఉండటమేంటి, వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాడు ట్రీట్మెంట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉన్నాడు. రేపు పొద్దునకి కళ్ళు తెరిచి అందరితో మాట్లాడను కూడా మాట్లాడతాడంట. ఇప్పుడు అది విషయం కాదు. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ తెలిసింది. అది ఏంటంటే ప్రకాష్‌కి బంధువులున్నారు. వాళ్ళలో ఒక నలుగురు ఈరోజు ఈ ఇంటికి వచ్చారు. అడిగితే మరదలు, అన్నయ్య అని చెప్తున్నారు. దీని గురించి నీకు ఇన్ని రోజులు తెలియదా డాడీ అని కోప్పడడంతో, నిజంరా నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిస్తే నీకు చెప్పకుండా ఎందుకుంటాను? సరేలే, ఇది కూడా మనకు మంచే జరిగింది చూద్దాం. ఎవరో ఒకరిని ఏడిపించినా కూడా అందరూ సఫర్ అవుతారు కదా అని ఆయన అనడంతో, నాకు వాళ్ళందరూ సఫర్ అవ్వడం ఏమో గానీ క్రిష్ బాధపడాలి. లేదా వాడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగాలి. ఆ బృంద దాని జుట్టు నా చేతుల్లోకి రావాలి. నేను చెప్పింది చేయాలి. ఆడమంటే ఆడాలి. అలా కావాలి నాకు. వీళ్ళిద్దరి కోసం అని యజ్ఞం చేస్తున్నానని ఆర్య చెప్పేసరికి, తప్పకుండా నాన్న, నీకంటేనా, అది నువ్వు హ్యాపీగా రిలాక్స్ అయ్యి పడుకో. నా దగ్గర ఉన్నది వాడాల్సినప్పుడు బాగా వాడతానని నరేంద్ర మాటిచ్చేసరికి కడుపులో గుడగుడ కొంచెం తగ్గినట్టుంది ఆర్యకి. టాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు. చిచ్చి, ఈ కాలు ఎప్పుడు సెట్ అవుతుందో ఏంటో. అసలు జస్ట్ వాడిని నాకు 3 నెలల దాకా దగ్గర దగ్గర అవుతుంది కోలుకోవడానికి. ఇక అంత యాక్సిడెంట్ అయిన వాడి కాలు ఎప్పుడు సెట్ అవ్వాలి అని ఇంకొక పరిసం కూడా మైండ్‌లోకి రావడంతో హ్యాపీగా నిద్రపోయాడు ఆర్య. పెదనాన్న అని ప్రకాష్ గారిని పిలిచిన పిలుపుకి శాస్త్రి గారు తలెత్తి చూడడంతో ప్రమోద్‌కి ఏం చేయాలో తెలియలేదు. అంటే మామయ్య గారు అది అని నాంచేసరికి, ఏమైనా పిలుచుకో, ఏమైనా చేసుకో అంటూ ఆయనకి ఆ పూటకు కూడా బ్రెడ్ బాలేదు కాబట్టి వాటిని బెడ్‌రూమ్‌లో తినలేక డైనింగ్ టేబుల్ మీద దగ్గరికొచ్చి తింటున్నారు శాస్త్రి గారు. అదే పెదనాన్న, మేము రేపు నైట్‌కి బయలుదేరుతాం. మార్నింగ్ మావయ్యని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్ చేయించుకొని వస్తానని చెప్తాడు ప్రమోద్. అప్పుడే, ఎందుకు ప్రమోద్, ఇంకో 2 రోజులు చూడాల్సింది కదా అన్నారు ప్రకాష్ గారు. మామూలుగా అయితే డాక్టర్ కూడా వారం రోజులు కాకపోయినా 5 రోజుల దాకా అయినా ప్రతిరోజు చెకప్ చేయించుకోవాలి అని అన్నారు. కానీ ఇంటి దగ్గర ముగ్గురే ఉన్నారు. వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు కదా పెదనాన్న. ఇక్కడికి వచ్చే అవ్వదు. కావాలంటే మావయ్యని నేను నెలలోపు మళ్ళీ ఒకసారి తీసుకొని వచ్చి చెకప్ చేయిస్తాను. అందుకే ఒకసారి రేపు టెస్ట్‌లవి చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నామని ప్రమోద్ తన నిర్ణయాన్ని స్థిరంగా చెప్పడంతో, సరే జాగ్రత్త అని మాత్రమే చెప్పగలిగారు ప్రకాష్ గారు. శాస్త్రి గారు తినేసి రూమ్‌లోకి వెళ్ళిపోతుంటే ప్రకాష్ గారు మాత్రం ఆయన్ను ఆపి, తిన్న వెంటనే అలా పడుకోకూడదు శాస్త్రి, కాసేపు వాకింగ్ చేద్దాంరా అని అంటూ ఆయన్ను స్వయంగా గార్డెన్‌లోకి తీసుకొని వెళ్లారు ప్రకాష్ గారు. చెప్పు, నాతో ఏం మాట్లాడాలో అని అంటూ సూటిగా శాస్త్రి గారు అడగటంతో, ఏం మాట్లాడాలంటావేంట్రా? నీకోసమే వాకింగ్ అని చెప్పాను అని ప్రకాష్ గారంటే, నీ బుద్ధులు మాత్రం ఏమీ మారలేదురా. చిన్నప్పుడు కూడా అంతే కదా! నాకు ఏమైనా చెప్పాలనుకుంటే షాప్‌కి వెళ్దాంరా, గుడికి వెళ్దాంరా అని అంటూ చెప్పులుండేవాడివే కాబట్టి, నువ్వు ఎక్కువగా చేయకుండా నీ మనసులో ఉన్నది ఏంటో చెప్పు అని శాస్త్రి గారు అనేసరికి, ఇప్పుడు కృష్ణ తిరుపతిల విషయం శాస్త్రికి చెప్పాలా? చెప్తే ఇంకా ఇదవుతాడేమో! ఒకవేళ చెప్పకుండా ఉంటే ప్రమోద్‌కి, తిరుపతికి పెళ్లి అయిపోతుందా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ తనలో తాను మదనపడుతున్న ప్రకాష్ గారు చూస్తూ, ఏదైనా సమస్య ఉంటే బయటికి చెప్పడం నేర్చుకో అని శాస్త్రి గారు గట్టిగా చెప్పడంతో, ఏం లేదు శాస్త్రి, తిరుపత మన మధ్యనే ఉండుంటే ఖచ్చితంగా నీ కూతుర్లలో ఒకరిని నా కోడలుగా చేసుకునేది. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నానని ప్రకాష్ గారంటే, అంతా బాగా జరిగుంటే త్రిపురని కనుక బ్రతికి ఉంటే ఇన్ని రోజులు నా దగ్గరికి రావడానికి అసలు ఆలస్యం చేసేదే కాదు. పట్టుబడైనా మాతో కలిసిపోయేది. అప్పుడు ఖచ్చితంగా పెద్దమ్మాయినే ఇవ్వమని అడిగేది తన కొడుక్కి. కానీ ఇప్పుడు బావగారికి మాటిచ్చాను కదా! మహితని క్రిష్‌కి ఇస్తే బహుశా తన కోరిక కూడా తీరుతుందేమో కదా! అని రకరకాలుగా ఆలోచించిన శాస్త్రి గారు, అయ్యో! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఇదెప్పటికీ జరగదు అని అనుకుంటూ, అలాంటి ఆశలేవైనా ఉంటే వదిలేసుకో ప్రకాష్. ఇంకోసారి నా ఇంటి నుంచి ఆడపిల్ల మీ ఇంటికి రాదని స్థిరంగా చెప్పడంతో ప్రకాష్ గారు అసహనంగా ఫీలయ్యి, ఇక వాకింగ్ చేసింది చాలులే, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందువు గాని రా అని చెప్తారు. వీడెప్పుడూ ఇంతే, వీడికి కావాల్సింది జరిగిపోతే చాలు, అవతలి వాళ్ళు చెప్పే మాట కూడా వినడు అని నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయారు శాస్త్రి గారు. తినేసి కాసేపు హరితతో కూడా మాట్లాడాక, ప్రమోద్, నువ్వు మావయ్య గారి దగ్గర పడుకో, నేను మహిత ఈ రూమ్‌లో పడుకుంటాం అనేసరికి, ఆల్రెడీ అలాంటి
సిచ్యువేషన్‌కి ఫిక్స్ అయి ఉన్న ప్రమోద్ అలాగే అమ్మా అని చెప్పి వెళ్తున్న మహితాని చూస్తున్నాడు ప్రమోద్. వీళ్ళందరిది ఒక బాధ అయితే కమల గారిది అక్క చనిపోయిందని ఒక బాధ. అయితే అక్క కొడుక్కి ఇలా జరగడం ఇంకో బాధ. సొంత అన్నయ్యకి ఇలా జరగడం ఇంకో బాధ. వీటన్నిటిలో ఆమె అసలు త్రిపద విషయమే మర్చిపోయింది. సైలెంట్‌గా సైలెంట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోతే ఒక పక్కకి పడుకొని ఉన్నాడు ఆర్య. నాకెందుకో ఇతని మీద డౌటొస్తోంది. అన్నయ్య బాగున్నప్పుడు ఇంట్లో నుండి అసలు ఎక్కడికి వెళ్ళేవాడే కాదు. ఒకసారి ఇలా యాక్సిడెంట్ అయ్యాక నిన్న అంతా అసలు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నో డౌట్ ఖచ్చితంగా వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళుంటాడు. కొంపదీసి క్రిష్ అన్నయ్యకి ఇలా యాక్సిడెంట్ జరిగింది. అది వీళ్ళ వల్ల కాదు కదా! అని రకరకాలుగా ఆలోచిస్తూనే అలా పడుకుంది బృంద. టైం 11 గంటలు. అందరూ ఎవరి రూమ్స్‌లో వాళ్ళు అప్పుడప్పుడే డీప్ స్లీప్‌లోకి వెళ్తూ ఉన్నారు. తన పక్కన చేతిని గోకుతూ ఉన్నట్లుగా అనిపించడంతో దోమలేమో అని అనుకొని ఆ చేతి మీద ఒక్కటి పీకి ఆ వైపు తిరిగి పడుకుంది మహిత. ఈసారి చెంప మీద దోమలు కరవడంతో ఆ చేత్తోనే చెంప మీద కూడా ఒకటేసుకొని అలాగే బుగ్గన చెయ్యి పెట్టుకొని పడుకుంది మహిత. దీనికి అని అనుకుంటూ వేరే ఆప్షన్ లేక డ్రెస్ మీద నుంచే వీపు కొరకడంతో ఓ మాదిరి అరుపుతోనే అరిచి లేచి కూర్చుంది మహిత. వరుసగా జరుగుతున్న ఆ బాధలకు అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటూ ఉన్న కమల ఉలిక్కిపడి లేచి ఏమైంది అని మహితను అడుగుతుంటే ఏం లేదత్తయ్య, ఏదో కుట్టినట్లుగా అనిపించింది అని అంది మహిత సైడ్‌కి కోపంగా చూస్తూ. ఏం కుడతాయే? ఏసీ ఉంది కదా! దోమలు కూడా రావేమో కదా! అని అంటూ ఆమె అమాయకంగా అడిగేసరికి ఆ! అవునులే అత్తయ్య, నేనే నిద్రలో గిల్లుకున్నట్టుగా ఉన్నాను. ఆ నొప్పికి అరిచానేమో. మీరు పడుకోండని మహిత అంటే నువ్వు కూడా పడుకో, దుప్పటి నిండుగా కప్పుకో అని అంటూ మహిత పడుకునే వరకు చూసిన కమల ఇంకోవైపు తిరిగి పడుకుంది. కమల ఇంకా ఇటువైపు తిరగదు అని నిర్ధారించుకున్న మహిత మెల్లిగా దుప్పటి తీసి సైడ్‌కి తిరిగి బావా ఏంటిది? కొరుకుతావా నన్ను? అని అంటే అప్పట్నుంచి గెలుకుతున్నది నువ్వేనా? అని అంటూ మెల్లగా అడగడంతో ఉష్ అరవకు, బయటికి రా అని అన్నట్లు సైగ చేశాడు ప్రమోద్. ఎందుకు? అని మహిత కూడా తిరిగి ప్రశ్నించడంతో అన్నీ మూసుకొని బయటికి రావే అని అంటూ అతను నక్కి నక్కి డోర్ తీసుకొని అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోగానే పట్టీలు కూడా శబ్దం రాకుండా చూసుకుంటూ తను బయటికి వెళ్ళింది మహిత. ఇప్పుడు చెప్పు ఏంటి బావ? అని అంటూ ఆమె అడిగేసరికి నాతో బయటికి రా అని అన్నాడు ప్రమోద్. బయటికి ఈ టైంలోనా? ఏం మాట్లాడుతున్నావు బావా? అసలు నువ్వు నిద్ర వస్తోంది బావా, పడుకోపో అని అంటూ మహిత ఆవలిస్తూ చెప్పేసరికి ఆమె తల మీద ఒక్కటిచ్చిన ప్రమోద్ సైలెంట్‌గా రావే నాతోటి అని అంటూ తన చెయ్యి పట్టుకొని ఎలాగో బయట వాచ్‌మెన్ ఉంటారు కాబట్టి ఇంటి లాక్ వేయలేదు. సో, తీయగానే రావడంతో ఇద్దరూ కలిసి మెల్లిగా బయటికి వెళ్ళిపోయారు. ఆర్య నీళ్లు సరిగ్గా తాగలేదేమో, మెడిసిన్ వేసుకున్నప్పుడు అర్ధరాత్రి రూమ్‌లో దగ్గుతూ ఉంటే ఫస్ట్ పట్టించుకోకూడదని అనుకుంది బృంద. కానీ అతను అలా కంటిన్యూయస్‌గా సౌండ్ చేస్తూ ఉండడంతో జాలితో వాటర్‌ని ఇవ్వడానికని చూస్తే బాటిల్‌లో వాటర్ లేవు. అందుకని వాటర్ కోసమని కిందికి వచ్చి వీళ్ళిద్దరిని కూడా చూసింది. ఎక్కడికి వెళ్తున్నారా అని అనుకుని కిచెన్ విండోలో నుంచి చూసేసరికి ప్రమోద్, మహిత క్యాబ్ ఎక్కడం కనిపించింది. సంథింగ్ ఏదో జరుగుతోంది. నిజంగా తిరుపతికి ఈ ప్రమోద్ అన్నయ్యనికే పెళ్ళికి కుదిరితే మరి నాకేంటి? మహిత, ప్రమోద్ అన్నయ్యలు ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది అని తనలో తాననుకుంటూ ఏమోలే, మరీ అంత పర్సనల్ మ్యాటర్‌లోకి వెళ్ళకూడదు అని అనుకుంటూ వాటర్ తీసుకెళ్ళి ఆర్యకి ఇచ్చింది బృంద. కథ కొనసాగుతుంది. మరి ప్రమోద్ ఒక పక్క త్రిపదని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, మరో పక్క తన ఫస్ట్ ప్రేమైన మహితని మర్చిపోలేకపోతున్నాడు. మరి ఇప్పటికైనా మహితా, ప్రమోద్‌లు ఒకరిపై ఉన్న ప్రేమని మరొకరికి చెప్పుకుంటారా? ఇంకొక పక్క క్రిష్ పూర్తిగా కోలుకున్న తర్వాత త్రిపుత, క్రిష్‌ల పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రేమ పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.